వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ 888 న్యూస్. అమృత్ భారత్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలతో మరింతగా రైల్వే అనుసంధానం పెంచాల్సిందిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని గతంలో ఎంపీగా పనిచేస్తున్న సమయంలో అభ్యర్థనలు పంపానని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా తెలంగాణకు గ్రామీణ అనుసంధానాన్ని పెంచడానికి 6 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు చేయాలని, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని, తెలంగాణ నుంచి చెన్నై, తిరుపతి సహా మరిన్ని నగరాలకు కనెక్టివిటీ పెంచాలని రైల్వే శాఖను కోరుతున్నానని అన్నారు. నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా. తిరుపతి గాని మద్రాస్ ఎక్స్ప్రెస్ గాని చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిర్యాలు కూడా రైస్ మిల్ ఏషియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ ని కూడా అభివృద్ధి చేయాలని గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, ఇంకా కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో మొన్ననే గడ్కరీ గారిని తీసుకొచ్చి దాదాపు 6,000 కోట్ల రోడ్లకు కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం. ఆ విధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చొరవతోని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు మేము సమస్యలు తీసుకొస్తుంటున్నాం. వారు కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గడ్కరీ లైన్ సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్ పంపించండి. వెంటనే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేపిస్తామని, 6 నెలల్లోపు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ 103 స్టేషన్లకు సంబంధించిన ఆ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.